మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల వేడి మరింత ముదురుతోంది. ఇప్పటికే పలు పార్టీల అసంతృప్తులు, ఆశావాహుల తీరుతో ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అలాగే సొంత పార్టీ నేతల మధ్య టికెట్ వార్తో పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతుండగా ఇదే క్రమంలో విజయవాడ సెంట్రల్లోనూ టీడీపీ నేతల మధ్య టికెట్ వార్యంతో వంగవీటి రాధా వర్సెస్ బోండా ఉమా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సాయి లైవ్ ద్వారా అందిస్తారు. సాయి, ఓవర్ టు యు. ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఒక అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ని దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. సో వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. కానీ టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్కి అభ్యర్థి ఎవరో అనే విషయం పైన అయితే ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. బట్ బోండా ఉమా ఖచ్చితంగా రెండోసారి, అంటే గతంలో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత పోటీ చేసి విష్ణు పైన ఓడిపోయారు. ఖచ్చితంగా ఈసారి కూడా బోండా ఉమానే ఎమ్మెల్యే అభ్యర్థి అని మొత్తం టీడీపీ క్యాడర్ అంతా నమ్ముతున్న నేపథ్యంలో వంగవీటి రాధా కూడా అభ్యర్థిగా ఉండబోతున్నారు. వంగవీటి రాధా టీడీపీ పార్టీలోకి రావడమే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని తనకు అప్పచెప్తే ఖచ్చితంగా పార్టీని గెలిపించడమే కాదు, జిల్లాలో ఉన్న కీలకమైన ప్రాంతాలన్నింటిలో కూడా తను ప్రచారం చేసి దగ్గరుండి టీడీపీకి సహాయపడతానని ఇచ్చిన హామీ మేరకే వంగవీటి రాధా కూడా కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వచ్చినట్టు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీకి అభ్యర్థిగా వంగవీటి రాధా దాదాపుగా ఖరారైపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీ ఖచ్చితంగా రాధాకి అయితే టీడీపీ టికెట్ ఇచ్చిన తర్వాతే రాధా టీడీపీలో పనిచేస్తున్నారు. అలాగే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా కూడా పనిచేయడానికి ప్రధాన కారణం రాధాకి సెంట్రల్ సీట్ కన్ఫర్మ్ చేయడమే అనే విషయం పైన రాధా వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు కూడా రాధానా ఉమానా అనే విషయం పైన క్లారిటీ లేదు. కానీ రాధా వర్గీయులు మాత్రం లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా వంగవీటి రాధాని ఈ మంత్ ఎండింగ్లో విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని ఏదైతే ఒక ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం వస్తున్న నేపథ్యంలో బోండా ఉమా వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు అధిష్టానం నుంచి ఏ నిర్ణయం రాని పక్షంలో ఇటువంటి ప్రచారం వంగవీటి రాధా పోటీ చేస్తారా లేదా ఉమా పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఎందుకు తెరలేపుతున్నారు అని చెప్పి కూడా బోండా ఉమా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులాగా ఈ వ్యవహారం అంతా నడుస్తుండగా నిన్న ఒక్కసారిగా బోండా ఉమాకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం కూడా వంగవీటి రాధాకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆ పోస్టులో వంగవీటి రాధా టీడీపీకి ఏం పని చేశారు, అసలు వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారా లేదా, వంగవీటి రాధా టీడీపీకి చేసిన ఒక్క పని చెప్పండి అనే విధంగా ఒక పోస్టులను అయితే షేర్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు రాధాకి అధిష్టానం పైన నమ్మకమే లేదు, అధిష్టానానికి రాధా పైన నమ్మకమే లేదు అనే విధంగా ఆ పోస్టులో సారాంశం ఉంది. దీనిపైన పూర్తిగా రాధా వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు సోషల్ మీడియాలో ఇటు రాధా టీడీపీలో ఉన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో, బోండా ఉమా కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారు. సో వాట్సాప్ గ్రూపుల్లో కామన్గా ఇద్దరిని కూడా, అంటే ఈ రెండు వర్గాలను కూడా కామన్గా యాడ్ చేసిన పరిస్థితి. సో రాధా వర్గీయులకి అలాగే బోండా ఉమా వర్గీయులకి అయితే ఇండైరెక్ట్గా యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవాలి. ఎవరు అనుమతితో ఈ విధంగా పోస్టులు పెట్టారని రాధా వర్గీయులు నిలదీస్తూ ఉన్నారు. బోండా ఉమా చెప్పారా లేదా ఇతర నాయకులు చెప్పారా, రాధా పైన ఇటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారని కూడా బోండా ఉమా వర్గీయుల పైన రాధా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వంగవీటి రాధా వరకు కూడా చేరవేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి సైలెంట్గా ఉండండి, నేను చెప్పేంత వరకు కూడా ఎవరు నోరు మెదపద్దని రాధా వర్గీయులకి రాధా చెప్పినట్టు తెలుస్తున్న నేపథ్యంలో బోండా ఉమా కూడా ప్రస్తుతం దీనిపైన స్పందించడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. ఎందుకంటే అది కేవలం వీళ్ళిద్దరు నాయకులే గొడవ జరుగుతుంది, వర్గీయుల మధ్య గొడవ జరుగుతుంది, బోండా ఉమా రాధా వర్గీయుల మధ్య గొడవ జరుగుతుంది. కాబట్టి దీనిపైన నాయకులైతే నోరు మెదిపితే అది ఇంకా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, దీనిపైన పార్టీ కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు రాధా వర్గీయులు ఉమా వర్గీయులు అయితే మాటల దాడి వరకు అయితే స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోస్టులు అయితే ప్రస్తుతానికి షేర్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్లో అయితే వంగవీటి రాధాకి విజయవాడ సెంట్రల్ సీటు టీడీపీ నుంచి కన్ఫర్మ్ అయిపోతుందని అయితే రాధా వర్గీయులు చాలా గట్టిగా చెప్తున్నారు. అదే పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా చంద్రబాబు దగ్గర అయితే ఇప్పటివరకు కూడా బోండా ఉమా 5 ఏళ్ల పాటు పనిచేసిన విధానం కానీ, గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పుడు పోరాటాలు చేసిన అప్పుడు కానీ మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు వంగవీటి రాధా కన్నా బోండా ఉమా అయితే ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి టీడీపీ అధికారం సెంటర్లోకి వస్తుందనే ఆశాభావాన్ని మేమంతా కూడా వ్యక్తం చేస్తామని భారీగా, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక భారీగానే
చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా బోండా ఉమాకి సీట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా అడుగుతామని చెప్పి కూడా బోండా ఉమా వర్గీయులు చెప్తున్నారు. కానీ రాధాకి కానీ బోండా ఉమాకి కానీ ఇద్దరికి కనుక సర్వే చేస్తే ఎవరికి మెజార్టీ ఉంటుందో వాళ్ళకే టికెట్ ఇస్తారు, ముందే మీరెందుకు కంగారు పడుతున్నారని రాధా వర్గీయులు చెప్తున్నారు. మోస్ట్లీ రాధాకే ఫైనల్గా సీటు ఉండబోతుందనే ప్రచారం వస్తున్న నేపథ్యంలో రాధాని కనుక ఇటువంటి నెగిటివ్ షేడ్స్తో నెగిటివ్ కామెంట్స్తో కనుక ఆయన్ని ఈ విధంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా రాధాకి సంబంధించిన మైనస్ అన్ని కూడా పార్టీ వరకు చేరతాయనే ఉద్దేశంతో ఇటువంటి పోస్టులు పెడుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. దీనిపైన ప్రస్తుతం ఉమా కానీ రాధా కానీ ఇద్దరు స్పందించడానికైతే సంసిద్ధంగా లేరు. కానీ నాయకులు కార్యకర్తల మధ్య అయితే తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వంగవీటి రాధా ఇప్పటికే బోండా ఉమాకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కానీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ఆయన మళ్ళీ తిరిగి టీడీపీలోకి తీసుకొస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇప్పటికే వంగవీటి రాధాకి సంబంధించిన కొంతమంది అనుచరులంతా కూడా ఇప్పటికే టీడీపీ కార్యక్రమాల్లో వాళ్ళు చురుగ్గా పాల్గొనడంతో పాటు రాధా స్లోగన్స్ అధికంగా ఇవ్వడం, అలాగే బోండా ఉమా పాల్గొన్నప్పటికీ అందులో రాధాకి సంబంధించిన స్పెషల్గా వాళ్ళంతా కూడా ట్రీట్ చేయడం పట్ల కూడా కాస్త బోండా ఉమా వర్గీయులు అయితే కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మొత్తం 5 కార్పొరేటర్ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీకి ఉన్నారు. అందులో 4 కార్పొరేటర్లు వంగవీటి రాధా ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నట్టు తెలుస్తోంది. 13 మంది మాజీ కార్పొరేటర్లు కూడా వంగవీటి రాధాతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కేవలం రాధాని సెంట్రల్ నియోజకవర్గం కోసం మాత్రమే కాదు, ఎంటైర్ కృష్ణా జిల్లా అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో రాధా సేవలను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. కాబట్టి రాధా అడిగిన ఏకైక సీటు విజయవాడ సెంట్రల్ మాత్రమే. ఆ సెంట్రల్ కనుక రాధా కేటాయిస్తే కనుక ఆ ప్రభావం ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. రాధా దగ్గరుండి మిగిలిన నియోజకవర్గాల్లో రాధా తన ప్రభావం చూపిస్తానని రాధా వర్గీయులు చెప్తున్నారు. దీనిపైన ఉమా వర్గీయులు అయితే తీవ్ర అబ్జెక్షన్ పెడుతున్నారు. బోండా ఉమాకి సీట్ ఇవ్వాలని ఉమా వర్గీయులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి రేపొద్దున టికెట్ ప్రకటించాక ఈ విషయం ఇప్పటివరకు నిప్పులా ఉంది. రేపొద్దున పెను తుఫాన్గా మారే అవకాశం అయితే ఖచ్చితంగా టీడీపీలో కనబడుతోంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాయి.